కోపముతో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని వాక్యంలో రాయబడింది. కోపముతో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అంటే కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధము కలిగిన వానితో పరిచయం కలిగి ఉండకము. మీ బహుశా కాలేజెస్కి వెళ్తున్నారు, మీ ఫ్రెండ్స్ని మీరు ఎన్నుకున్నప్పుడు మీరు వెంటనే అర్థమైపోతుంది ఏంటి కోపం కలిగినటువంటి వ్యక్తి. ప్రతిదానికి కోపపడ్డారనుకోండి, బహుశా రైటింగ్ ప్యాడ్, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రైటింగ్ ప్యాడ్ అన్నా నెత్తి మీద వేసి లేకపోతే ఇంకేదైనా సరే, అంటే ఆ కోపచిత్తునితో సహవాసం చేయొద్దని వాక్యాలు అంత స్పష్టంగా రాయబడింది. కోపచిత్తునితో సహవాసం చేస్తే మీ మీదకి ఏమొస్తుంది? ఉరి వస్తుంది. నీవు వాని మార్గంలో అనుసరించి నీ ప్రాణానికి ఏం తెచ్చుకుంటావు? ఉరిడి తెచ్చుకుంటావు. కోపము కలిగిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసేవారు అనుకోండి, ఆ కోపం వల్ల మీకు ఏం కలుగుతుంది? నీ ప్రాణానికే నెమ్మది ఉండదు, నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావు. దయచేసి కోపంతో ఉన్న వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దని అక్కడ రాయబడింది.